Okay, so now we are going to discuss about the anomer. Okay, epimers, can anyone say what is epimers? Bacterium. Hello, can anyone say what is epimers? Epimers లో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? chiral carbon. Yeah, One chiral carbon. Yeah, exactly. సో ఎనీ వన్ కైరల్ సెంటర్ దగ్గర చేంజ్ వస్తే మనం వాటిని ఎపిమర్ అంటాం. ఓకే, సో ఆనోమర్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఓహెచ్, రైట్? ఫంక్షనల్ గ్రూప్ దగ్గర ఓహెచ్ అనేది వస్తుంది కదా మనం రియాక్షన్ తర్వాత, ఆ ఓహెచ్ యొక్క డైరెక్షన్, ఓకే, రైట్ సైడ్ ఉంటే ఆల్ఫా అంటాం, లెఫ్ట్ సైడ్ ఉంటే బీటా అంటాం, రైట్? సో ఈ ఓహెచ్ డిఫరెన్స్, ఓకే, మిగతా ఓహెచ్ని కంపేర్ చేయదు, ఓన్లీ దిస్ ఓహెచ్, రైట్? సో ఈ ఫంక్షనల్ గ్రూప్ యొక్క ఓహెచ్ దగ్గర డిఫరెన్స్ వచ్చే వాటిని మనం ఆనోమర్స్ అంటాం. ఓకే, నౌ రియాక్షన్ తర్వాత OH ఫామ్ అవుతుంది. ఓకే, ఆ OH అనేది రైట్ సైడ్ ఉంటే ఆల్ఫా, లెఫ్ట్ సైడ్ ఉంటే బీటా. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఈ ఆల్ఫా డి గ్లూకోజ్, బీటా డి గ్లూకోజ్. ఓకే, నౌ దిస్ ఈస్, యూ విల్ కాల్ ఇట్ as ఓపెన్ చైన్. ఓకే, ఇక్కడ మనకు ఒక బాండ్ లేదు కాబట్టి దీన్ని ఓపెన్ చైన్ అంటాం, రైట్? ఇదేంటి? క్లోజ్ చైన్. ఓకే, సైక్లిక్ స్ట్రక్చర్ ఫామ్ అయింది కాబట్టి క్లోజ్ చైన్ అంటారు. ఓకే, వీ విల్ డిస్కస్ హౌ టు డ్రా ది సైక్లిక్ స్ట్రక్చర్ నౌ. సో వాట్ దే ఆర్ సేయింగ్, వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ నేచర్లో బీటా డి గ్లూకోజ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ప్రజెంట్ ఉంటుంది. ఓకే, మీకు ఎగ్జామ్లో దే క్యాన్ ఆస్క్ యూ ది పర్సెంటేజ్. ఓకే, పర్సెంటేజ్ యాజ్ వెల్ యాజ్ మెల్టింగ్ పాయింట్ కూడా. ఓకే, సో బీటా డి గ్లూకోజ్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఏంటి? 423. ఓకే, అదే ఆల్ఫా డి వచ్చేసరికి 419. అంటే ఎవరికి ఎక్కువ ఉంది? బీటా డి గ్లూకోజ్కి ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ నేచర్లో ఏది ఎక్కువ ప్రజెంట్ ఉంటుంది? 64%. ఓకే, ఇదేంటి? 36%. ఓపెన్ చైన్ అనేది ఓన్లీ 0.02%లో మాత్రమే ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఎక్స్పెరిమెంట్లో గ్లూకోజ్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాని గురించి డీప్ స్టడీస్, ఓకే, ఎక్స్పెరిమెంట్స్ అంటే మీరు ఎక్స్రే స్టడీస్, పోలారిమీటర్ స్టడీస్లో చదివినట్లయితే మీకు అక్కడ మోస్ట్ ఆఫ్ ది గ్లూకోజ్ అనేది బీటా డి గ్లూకోజ్, అది కూడా సైక్లిక్ స్ట్రక్చర్లో కనబడుతుంది. ఓపెన్ చైన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, బికాస్ దిస్ వన్. ఓకే, ఇదేంటి? రివర్సేబుల్. ఓకే, రివర్సేబుల్ రియాక్షన్ అన్నట్టు. ఇది వెంటనే ఈ ఫామ్లో కూడా ఫామ్ అవుతుంది, ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ ఫామ్లో కూడా ఫామ్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపౌండ్స్ ఎగ్జిస్ట్ ఇన్ బీటా ఫామ్. అంటే బీటా ఫామ్లో ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. ఒక్కసారి బీటా కాగానే ఆల్ఫా ఫామ్లో కన్వర్ట్ అవ్వడం కష్టం. ఓకే, నెక్స్ట్ వి విల్ స్టడీ అబౌట్ ది హ్యావర్ట్ స్ట్రక్చర్. ఓకే, నార్మల్గా హ్యావర్ట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇలాంటి సైక్లిక్ స్ట్రక్చర్ని మనం హ్యావర్ట్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, అది ఇలాంటి స్ట్రక్చర్ని ఏమంటాం? ఫిషర్ ప్రొజెక్షన్ అంటారు. ఓకే, ఫిషర్ స్ట్రక్చర్ అంటాం. నెక్స్ట్ హ్యావర్ట్ స్ట్రక్చర్ని ఎలా డ్రా చేయాలి? ఓకే, ఇది ఇక్కడ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్, దీనిపైన చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ గ్లూకోజ్లో మనకి విచ్ టైప్ ఆఫ్ హైడ్రో కాంపౌండ్ వస్తుందంటే పైరాన్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, మీకు ఫ్యూరాన్, పైరాన్ అనేది 2 ఉంటుంది. ఫ్రక్టోస్లో ఫ్యూరాన్ వస్తుంది, గ్లూకోజ్లో పైరాన్ అనేది వస్తుంది. ఓకే, నౌ పైరాన్లో ఏంటి? ఇట్ ఈజ్ ఏ 6 మెంబర్డ్ రింగ్. ఓకే, కంటైనింగ్ 5 కార్బన్ ఆటమ్స్, ఓకే, 1 ఆక్సిజన్, హ్యావింగ్ 2 డబుల్ బాండ్స్. ఓకే, వీటిని మనం పైరాన్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, సో గ్లూకోజ్ అనేది, ఓకే, బీటా డి గ్లూకోజ్, ఆల్ఫా డి గ్లూకోజ్ ఉంటుంది కదా, అది ఎవరికి సిమిలర్ ఉంటుందంటే పైరన్ లాగా సిమిలర్ ఉంటుంది. సో పైరన్ ఈజ్ ది మెయిన్ మెటీరియల్, ఓకే, మెయిన్ కంపౌండ్ ఇన్ గ్లూకోజ్. ఓకే, నౌ దీన్ని ఇప్పుడు ఎలా డ్రా చేయాలి ఈ స్ట్రక్చర్ని? ఓకే, స్ట్రక్చర్ని ఎలా డ్రా చేయాలంటే ఫస్ట్ ఆక్సిజన్. ఓకే, ఆక్సిజన్ కంటైనింగ్ with 5 carbons. ఓకే, సో 5 కార్బన్ ప్లస్ 1 ఆక్సిజన్, టోటల్ 6 మెంబర్డ్ రింగ్. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు ఈ ఓహెచ్లు ఇవి ఎలా డ్రా చేయాలి అంటే, సో ఆల్వేస్ రిమెంబర్డ్, ఓకే, ఇవి రైట్ సైడ్లో ఉంటుంది కదా, దీన్ని ఇట్లా క్రాస్గా, ఓకే, దీన్ని మనం సైక్లిక్ స్ట్రక్చర్లో రాసినట్లయితే దీన్ని బెండ్ చేయండి. ఓకే, ఈ స్ట్రక్చర్ని బెండ్ చేసినప్పుడు ఇవి ఇక్కడ ఉన్నాయి అన్నీ ఎలా వస్తాయి అంటే డౌన్వర్డ్లో వస్తాయి. ఓకే, ఇటు సైడ్ ఉన్నాయి అన్నీ ఎలా పోతుంది అంటే అప్వర్డ్గా పోతుంది. ఓకే, అప్గా వస్తుంది పైన. ఓకే, సో ఇందులో మనకు ఒకటి టాప్లో ఒకటి ఉంటుంది, బాటంలో ఉంటుంది కదా. సో బాటంలో ఏది రాయాలి, టాప్లో ఏది రాయాలంటే ఫస్ట్ యూ షుడ్ నో దిస్ స్ట్రక్చర్. ఓకే, ఈ స్ట్రక్చర్ తీసుకున్న తర్వాత దీన్ని బెండ్ చేయండి. ఓకే, రైట్ సైడ్ ఇట్లా బెండ్ చేయండి. ఓకే, బెండ్ చేసినప్పుడు ఇట్ సైడ్ అన్నీ డౌన్లో వస్తాయి, రైట్? సో కాబట్టి OH OH H OH, రైట్? OH OH H OH. ఓకే, సేమ్ ఇదేంటి? బీటా డి గ్లూకోజ్, రైట్? బీటా డి గ్లూకోజ్ని మీరు ఇట్లా డౌన్గా బెండ్ చేయండి. బెండ్ చేసిన తర్వాత హ్యావర్ట్ స్ట్రక్చర్ ఇలా రాయాలి. ఓకే, సో దీనికి ఒక షార్ట్ కట్ ఎలా గుర్తుంచుకోవాలంటే ఆల్ఫా డి గ్లూకోజ్లో ఇదేంటి? డౌన్ డౌన్, అప్ అప్. ఓకే, సో ఇది ఆక్సిజన్ కదా, ఆక్సిజన్ తర్వాత 1 2 3 4 5. ఓకే, 5 కార్బన్స్, 5th కార్బన్ పైన ఒక
CH2OH గ్రూప్ అనేది వస్తుంది. ఓకే, నౌ సో ఇక్కడ ఏం చేయాలి, డౌన్ డౌన్ అప్ డౌన్. సో మనకు OH ఏ కార్బన్లో ప్రజెంట్ ఉన్నాయంటే ఓన్లీ ఫస్ట్ 4 కార్బన్స్లో మాత్రమే OH ప్రజెంట్ ఉంది. ఓకే, డైరెక్ట్లీ లింక్డ్ OH. ఓకే, ఈ OH అనేది స్ట్రక్చర్ యొక్క కార్బన్కి డైరెక్ట్ లింక్డ్ అనేది ఓన్లీ 4 OH ప్రజెంట్ ఉంటుంది. రైట్, ఆ 4 OH అనేది కార్బన్ 1 2 3 4. రైట్, నౌ ఫస్ట్ కార్బన్లో డౌన్ డౌన్ అప్ డౌన్ అంటే DDUD వచ్చింది అనుకోండి. సపోజ్ మీకు ఎగ్జామ్లో స్ట్రక్చర్ వేసి దీని నేమ్ ఏంటి అని అడుగుతారు, అప్పుడు మీరు జస్ట్ OH చూసుకోండి, DDUD వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమనాలి, ఇట్ ఈజ్ ఏ ఆల్ఫా గ్లూకోజ్. ఓకే, సపోజ్ మీకు UDUD వచ్చింది అనుకోండి, యూ షుడ్ కాల్ ఇట్ యాజ్ బీటా గ్లూకోజ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ హౌ టు రిమెంబర్ ది స్ట్రక్చర్? ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైంది అందరికీ? UDUD అంటే ఏంటి? ఓకే, సో యా, సో ఇవి రెండుటిని ఎలా గుర్తుంచుకోవాలంటే ఆల్ఫా డి గ్లూకోజ్లో మనకు DDUD వస్తుంది, బీటా డి గ్లూకోజ్లో UDUD వస్తుంది. రైట్, సో మిగతా స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది. ఓకే, C2OH. ఓకే, 5th కార్బన్ అనేది రెండుకి కామన్ ఉంటుంది. ఓకే, 5th కార్బన్ పైన సేమ్ ఉంటుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఓన్లీ ఫస్ట్ 4 కార్బన్స్లో. రైట్, OH అనేది అప్ ఉంటుంది, ఇక్కడ డౌన్ ఉంటుంది. సో ఇలా ఈ కోడ్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఈ కోడ్స్ దేనికి యూజ్ అవుతుందంటే ఈ కోడ్స్ చూసిన వెంటనే మనకు వీ కెన్ డ్రా ది స్ట్రక్చర్. నెక్స్ట్ ఏంటి, వీటి మధ్యలో ఒక లింకేజ్ గురించి చదువుతాం మనం. ఓకే, సో ఈ స్ట్రక్చర్స్ని ఎలా గుర్తుంచుకోవాలంటే లైక్ దిస్. ఓకే, DDUD UDUD. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ది ఫ్రక్టోస్. ఓకే, ఫ్రక్టోస్ స్ట్రక్చర్ ఏంటి, దిస్ వన్. సో ఫ్రక్టోస్లో మనకి ఏముంటుందంటే కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. సో C డబుల్ బాండ్ ఓకే 2 sides R గ్రూప్ ప్రజెంట్ ఉన్నట్లయితే వాటిని మనం కీటోన్ అంటాం. ఓకే, నౌ సో కీటోన్లో కూడా మనకి ఎలా ఉంది, OH గ్రూప్స్ ఉంది. రైట్, సో కీటోన్ ఈజ్ నథింగ్ బట్ 5 మెంబర్డ్ రింగ్. ఓకే, కీటోన్లో మనకు 5 మెంబర్డ్ రింగ్ అనేది స్టేబుల్ ఉంటుంది 6 మెంబర్డ్ కంటే. ఓకే, సో బట్ 1 కార్బన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ 2nd కార్బన్ పైన చాలా అప్లికేషన్స్ ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ కార్బన్లో ఉన్న లోన్ పేర్స్ అనేది సేమ్ ఈ డబుల్ బాండ్ ఓ పైన అటాక్ అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ అటాక్ అయింది అనుకోండి, అప్పుడు OH ఎటు పోవాలి, దిస్ సైడ్. ఓకే, సో ఇది అనేసి ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది, OH అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. సో యారో ఎటువైపు చూపెడుతుందో అటువైపే OH వస్తుంది. రైట్, సపోజ్ ఈ యారో అనేది ఇట్ సైడ్ నుండి వచ్చింది అనుకోండి, అప్పుడు OH ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇట్ సైడ్. ఈ యారో ఇక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు న్యూలీ OH ఫార్మ్డ్ అనేది ఇట్ సైడ్ ఫామ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇప్పుడు మనకు రైట్ సైడ్లో OH ఫామ్ అయింది అనుకోండి, వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ ఆల్ఫా డి ఫ్రక్టోస్. లెఫ్ట్ సైడ్లో ఫామ్ అయితే బీటా డి ఫ్రక్టోస్. రైట్, ఈ C2OH అనేది వెయిట్ ఎ మినిట్, ఐ విల్ షో యూ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇది దిస్ ఈజ్ 1 బ్రాంచ్. ఓకే, ఇక్కడ మనకు 2 బ్రాంచెస్ ఉంటుంది కదా, ఒకటి 1 దిస్ 1. ఓకే, సో OH ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి. ఓకే, సో ఇదేమో ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఓకే, సపోజ్ OH ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, దిస్ వన్ విల్ షిఫ్టెడ్ టు హియర్. ఓకే, సో లైక్ దిస్ యూ విల్ గెట్ ది 2 compounds. ఓకే, దిస్ ఈజ్ ది ఆల్ఫా అండ్ బీటా. సో నౌ సో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ అనోమరిక్ కార్బన్. ఓకే, అనోమరిక్ కార్బన్ అనేది గ్లూకోజ్లో C1 పొజిషన్లో అవుతుంది. ఓకే, అదే ఫ్రక్టోస్లో ఎలా అవుతుంది, C2 పొజిషన్. ఓకే, చూడండి ఇక్కడ 1 2. ఓకే, C డబుల్ బాండ్ ఏ పొజిషన్లో ఉంది, 2nd పొజిషన్లో ఉంది. కాబట్టి ఇక్కడ అనోమరిక్ నేచర్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందంటే 2nd కార్బన్ పైన. అది గ్లూకోజ్ వచ్చేసరికి గ్లూకోజ్ యొక్క ఫస్ట్ కార్బన్. ఓకే, సో దిస్ ఈజ్ ది ఫస్ట్ కార్బన్. రైట్, సో ఇక్కడ అనోమరిక్ స్ట్రక్చర్ ఎవరి వల్ల అవుతుంది, ఫస్ట్ కార్బన్ వల్ల అవుతుంది. సో దట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్ వి లెర్న్డ్ ఈస్ అనోమరిక్ కార్బన్ ఇన్ గ్లూకోజ్ ఈజ్ C1 and anomeric carbon in fructose is C2. Okay, now we will discuss about the Hayward structure. Okay, Hayward structure అంటే ఏంటి, సైక్లిక్ స్ట్రక్చర్లో చదవడం. సో దిస్ ఈజ్ ది ఫ్యూరాన్ స్ట్రక్చర్. ఫ్యూరాన్లో ఏమవుతుందంటే నౌ మనకి ఇప్పుడు సైక్లిక్ స్ట్రక్చర్ మధ్యలో ఎన్ని గానం, సో హౌ మెనీ కార్బన్స్ వీ హ్యావ్, 1 2 3 4 కార్బన్స్. రైట్, సో 4 కార్బన్ కంటైనింగ్ విత్ ఆక్సిజన్ యాజ్ ఎ హెటెరో ఆటమ్ ఇస్ నథింగ్ బట్ అవర్ ఫ్యూరన్ స్ట్రక్చర్. ఓకే, సో ఫ్యూరన్లో ఏముంటుంది, 4 కార్బన్స్ ఉంటుంది, ఒకటి ఆక్సిజన్ ఉంటుంది. సో ఓవరాల్ హౌ మెనీ ఆటమ్స్, 5 ఆటమ్స్ కంటైనింగ్ సైక్లిక్ స్ట్రక్చర్. ఓకే, నౌ దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా రాసుకోవాలి. ఓకే, డబుల్ బాండ్స్ అనేది ఉండదు, ఇక్కడ మనకు సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కాబట్టి డబుల్ బాండ్స్ ఉండవు. రైట్, ఓకే, నెక్స్ట్ దీన్ని ఇట్లా బెండ్ చేయండి. ఓకే, బెండ్ చేసిన తర్వాత ఈ గ్రూప్స్ అన్ని డౌన్వర్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ OH H OH. రైట్, సో ఇక్కడ ఏముంది, OH H OH. రైట్,
నెక్స్ట్ ఇదేంటి లాస్ట్ కార్బన్ పైన ఎప్పుడైనా కానీ ఇది కామన్గా తీసుకోవాలి, ఇది వీటిపైన అప్లికేబుల్ ఉండదు. ఓకే, ఈ CH2OH అనేది ఎప్పుడు పైన ఉంటుంది. సో సేమ్ వే ఇది కూడా, ఇది మీరు డౌన్లో తీసుకున్నారు అనుకోండి. ఓకే, బెండ్ చేయండి, బెండ్ చేసినప్పుడు ఏమొస్తుంది, HOH CH2OH. ఓకే, లైక్ దిస్. సో ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలంటే, ఫర్ ఓవరాల్గా మనం ఈ యొక్క టేబుల్ గుర్తుంచుకుంటే మీకు అన్ని స్ట్రక్చర్స్ అనేది ఈజీగా గుర్తుంటుంది. సో ఆల్ఫా గ్లూకోజ్లో ఏముంటుంది, DDUD. ఓకే, బీటా గ్లూకోజ్లో UD వస్తుంది. ఓకే, ఆల్ఫా ఫ్రక్టోస్లో ఏమొస్తుంది, DUD. ఓకే, ఎవరు రెస్పెక్టివ్గా మాట్లాడుతున్నాం, OH యొక్క పొజిషన్. ఓకే, OH యొక్క పొజిషన్ ఆల్ఫా ఫ్రక్టోస్లో ఎలా ఉంటుంది, డౌన్ అప్ డౌన్. ఓకే, చూడండి, డౌన్ అప్ డౌన్. ఓకే, ఇన్ ది సేమ్ వే బీటా ఫ్రక్టోస్లో ఎలా ఉంది, అప్ అప్ డౌన్, రైట్. సో అప్ డౌన్. సో నార్మల్గా ఒక స్ట్రక్చర్లు ఇచ్చినప్పుడు, ఓకే, ఈ కోడ్స్ గుర్తుంచుకుంటే ఈ 4 స్ట్రక్చర్స్ యూ కెన్ రిమెంబర్ వెరీ ఈజీలీ. ఓకే, now we will discuss about what is a reducing sugar and what is a non-reducing sugar. Okay, మీకు if you go through the previous paper, definitely one question will be there from reducing and non-reducing sugar. Okay, so just by heart చేసి ఒక సెట్ ఆఫ్ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చదువుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక కాన్సెప్ట్ అర్థమైతే యూ క్యాన్ గో ఇట్ వెరీ ఈజీలీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఏ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, సపోజ్ ద రెడ్యూసింగ్ షుగర్ రెడ్యూసెస్ టాలరెన్స్ రియేజెంట్, ఫెల్లింగ్ సొల్యూషన్ అండ్ బెనెడిక్ట్ సొల్యూషన్. సో ఈ క్వశ్చన్ అనేది యూ విల్ గెట్ వాట్ యూ విల్ సే ఇంటర్వ్యూస్. ఓకే, ఇంటర్వ్యూస్లో అడుగుతారు వాట్ ఈస్ రెడ్యూసింగ్ షుగర్, వాటికి మీరు టెస్ట్ చేయడానికి వాట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ యూ విల్ యూజ్. ఓకే, సో విచ్ టైప్ ఆఫ్ షుగర్ విల్ గివ్ ది రెడ్యూసింగ్ టెస్ట్. ఓకే, విచ్ టైప్ ఆఫ్ షుగర్ విల్ గివ్ ది absent. ఓకే, నెగిటివ్ టెస్ట్ ఏవేవి ఇస్తాయి. సో లైక్ దిస్ క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ ఇన్ ది ఇంటర్వ్యూ. ఓకే, మీరు ఫార్మా కంపెనీకి వెళ్ళినప్పుడు కానీ టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు యూ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నౌ సో రెడ్యూసింగ్ షుగర్ అంటే ఎవరు, ఏ షుగర్ అయితే ఈ 3 టెస్ట్లకి పాజిటివ్ ఇస్తుందో, అంటే టాలరెన్స్ రియేజెంట్కి పాజిటివ్ టెస్ట్ ఇవ్వాలి, ఫెల్లింగ్ సొల్యూషన్కి పాజిటివ్ టెస్ట్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ బెనెడిక్ట్ సొల్యూషన్కి పాజిటివ్ టెస్ట్ ఇవ్వాలి. ఓకే, దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, ఈ 3 నేమ్స్. ఓకే, మీకు అడుగుతారు ఎగ్జామ్లో. సో ఈ 3 టెస్ట్లకి ఏ షుగర్ అయితే పాజిటివ్ టెస్ట్ ఇస్తుందో వాటిని మనం రెడ్యూసింగ్ షుగర్ కిందికి కన్సిడర్ చేస్తాం. ఓకే, నౌ సో ఒక షుగర్ని రెడ్యూసింగ్గా నాన్ రెడ్యూసింగ్గా ఎలా కనిపెట్టాలి. ఓకే, బై నోయింగ్ ది స్ట్రక్చర్స్. ఓకే, ఇందాక మనం ఈ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం కదా. ఓకే, అప్ డౌన్ అంటూ. సో నౌ వీ విల్ డిస్కస్ హియర్. సో ఇక్కడ ఏంటి, ఈ 3 సొల్యూషన్స్లో కామన్ థింగ్ ఏంటంటే అందులో OH అనేది ప్రజెంట్ ఉంటుంది. ఓకే, మనకు టాలరెన్స్ రియేజెంట్లో, ఫెల్లింగ్ సొల్యూషన్లో అండ్ బెనెడిక్ట్ సొల్యూషన్లో ఈ OH అనేది ప్రజెంట్ ఉంటుంది. రైట్, నౌ ఇదేంటి, ఈ OH అనేది కెన్ ఎనీవన్ సే హియర్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ బేస్ ఆర్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్. కెన్ ఎనీవన్ సే బేస్. యా, బేస్ ఎందుకు, ఎసిటిక్ హైడ్రోజన్. రైట్. సో ఇప్పుడు ఈ OH ఏం చేస్తుంది, ఇక్కడ అసిడిక్ హైడ్రోజన్ ఏది, O ఇంకా అటాచ్డ్ ఉన్న హైడ్రోజన్. ఓకే, అండ్ రిమెంబర్ రెడ్యూసింగ్ షుగర్ అనేది ఓన్లీ C1 కార్బన్కి మాత్రమే అప్లికేబుల్ ఉంటుంది, మిగతా కార్బన్స్తో సంబంధం ఉండదు. ఓకే, C1 కార్బన్ పైనే రియాక్షన్ ఉంటుంది. ఓకే, ఈ మిగతా కార్బన్స్ పైన రియాక్షన్ అనేది ఉండదు. ఒక షుగర్లో మీరు కన్సిడర్ చేయాల్సింది ఓన్లీ C1 కార్బన్ మాత్రమే. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రెడ్యూసింగ్ నాన్ రెడ్యూసింగ్ని మీరు కన్సిడర్ చేయాలంటే ఇచ్చిన కాంపౌండ్లో ఓన్లీ C1 పైన ఉండే కాంపౌండ్స్ని మీరు ఓకే యూ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. ఓకే, నా ఈ OH ఏం చేస్తుంది, హైడ్రోజన్ని తీసేసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఆక్సిజన్ పైన నెగిటివ్ ఛార్జ్. రైట్, నా ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం ఆలోచిస్తుంది అంటే, ఆల్రెడీ ఇక్కడ ఒక వీక్ బాండ్ ఉంది కదా, నేను కిందికి వచ్చేస్తే ఈ బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది అనేసి ఇది ఏం చేస్తుంది, కిందికి వస్తుంది. రైట్, కిందికి వచ్చిన తర్వాత ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. బాండ్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, బాండెడ్ ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఆక్సిజన్ సైడ్ వెళ్ళిపోతుంది. రైట్, సో అప్పుడు మీకు ఏమొస్తుంది, ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. హియర్ యు ఆర్ గెట్టింగ్ వన్ డబుల్ బాండ్. రైట్, సో వాట్ ఈస్ దిస్ ఈజ్ అన్ ఆల్డిహైడ్ గ్రూప్. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే, సపోజ్ ఒక ఫంక్షనల్ గ్రూప్, ఓకే, ఒక కార్బోహైడ్రేట్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఉందనుకోండి, it will give the reducing sugar. Okay, most important point. Okay, so if a carbohydrate containing aldehyde as a functional group, okay, all types of carbohydrates are the reducing sugars. Is it clear? Is it clear? Yes, madam. Please one again, ma'am. Okay, so
రెడ్యూసింగ్ షుగర్ ఎవరంటే ఎవరైతే ఈ త్రీ టెస్ట్లకు పాజిటివ్ టెస్ట్ ఇస్తుందో వాటిని మనం రెడ్యూసింగ్ షుగర్ అంటాం. ఓకే, నౌ ఈ 3 టెస్ట్ ఉంది కదా, వాట్ ఆర్ దోస్? టాలెన్స్ రియేజెంట్, ఫెల్లింగ్ సొల్యూషన్, బెనెటిక్స్ సొల్యూషన్. ఓకే, ఈ 3 రియేజెంట్స్ ఉన్నాయి కదా, ఈ రియేజెంట్స్లో కామన్గా ఏం యాక్ట్ అవుతుందంటే OH గ్రూప్ అనేది ప్రజెంట్ ఉంటుంది. ఓకే, సపోజ్ వీ హ్యావ్ టు నో వెదర్ ద గివెన్ కంపౌండ్ ఈజ్ ఎ రెడ్యూసింగ్ ఆర్ నాన్ రెడ్యూసింగ్. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ తెలుసు రెడ్యూసింగ్ కింద చదువుతున్నాం కాబట్టి ఈ షుగర్ ఏంటి? రెడ్యూసింగ్ షుగర్. ఓకే, సో ఇలాంటి 3 రియేజెంట్స్ యాడ్ చేసినప్పుడు ఫైనల్గా ఏం ప్రొడ్యూస్ అవుతుంది? ఓకే, సో ఎప్పుడైతే ఈ రియేజెంట్స్ అనేది ఈ కాంపౌండ్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉన్న OH అనేది ఈ హైడ్రోజన్ని తీసేసుకుంటుంది. ఓకే, తీసుకున్న తర్వాత ఏమవుతుంది? ఆక్సిజన్ పైన నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, రైట్? ఈ నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? ఐ విల్ డీలోకలైజ్ అనేసి అది కిందికి వచ్చేసి ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇది కిందికి వచ్చిన వెంటనే బాండ్ బ్రేక్ అవుతుంది, బాండెడ్ ఎలక్ట్రాన్స్ అనేది ఆక్సిజన్ తీసేసుకుంటుంది, రైట్? అప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ పైన నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, న్యూలీ C డబుల్ బాండ్ O ఫామ్ అవుతుంది. ఓకే, నౌ ఈ ఫంక్షనల్ గ్రూప్ని ఏమంటాం? HC డబుల్ బాండ్ O R, అంటే RC డబుల్ బాండ్ O H. దీన్ని మనం ఏమంటాం అంటే ఆల్డిహైడ్. ఓకే, సో ఈ రియాక్షన్ ద్వారా మనకి ఏం అర్థమైందంటే ఒక కార్బోహైడ్రేట్లో ఓకే ద గివెన్ కాంపౌండ్లో ఆల్డిహైడ్ ఉన్నదనుకోండి, అప్పుడే ఇట్ క్యాన్ గివ్ ది పాజిటివ్ టెస్ట్. ఈజ్ ఇట్ క్లియర్? ఆల్డిహైడ్ కంటైనింగ్ కంపౌండ్స్ ఆల్ విల్ గివ్ ది పాజిటివ్ టెస్ట్ ఫర్ రెడ్యూసింగ్ షుగర్. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నౌ సో అదర్ దెన్ ఆల్డిహైడ్ ఇంకోటి ఏంటి? ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే హెమీ అసిటైల్ సిస్టమ్. ఓకే, హెమీ అసిటైల్ లింకేజ్ అన్నా లేకపోతే ఫ్రీ ఆల్డిహైడ్ గ్రూప్ ప్రజెంట్ ఉండే కంపౌండ్స్ ఆల్ ఆర్ రెడ్యూసింగ్ షుగర్స్ కిందికి వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ సీ నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో నాన్ రెడ్యూసింగ్ షుగర్లో ఫస్ట్ కార్బన్ ఏముంటుందంటే ఇక్కడ ఒక OR గ్రూప్ ఉంది, ఇక్కడ H గ్రూప్ ఉంది, రైట్? నౌ సపోజ్ ఇదేంటి? రియేజెంట్ యాడ్ చేసిండ్రు మీరు ఇక్కడ. ఓకే, రియేజెంట్లో ఏముంటుంది? OH గ్రూప్ ఉంటుంది. OH యొక్క ఫంక్షన్ ఏంటి? Hని అబ్స్ట్రాక్ట్ చేయడం. ఓకే, బట్ ఇక్కడ మనకు యాసిడిక్ హైడ్రోజన్ లేదు కాబట్టి రియేజెంట్ ఏం చేస్తుంది? ఈ కాంపౌండ్తో రియాక్ట్ అవ్వదు. ఓకే, సో రియాక్ట్ అవ్వనప్పుడు ఏమన్నట్టు? ఈ కాంపౌండ్ అనేది నెగిటివ్ టెస్ట్ ఇస్తుంది. ఎవరికి? టాలెన్స్, బెనిటిక్స్, ఫెల్లింగ్స్కి. ఓకే, సో నెగిటివ్ టెస్ట్ ఇస్తుందంటే ఏంటి? ద గివెన్ కాంపౌండ్ ఈజ్ ది నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకోసారి అర్థం అవ్వకైతే చెప్పండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ బికాస్ దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇక్కడ జరిగే మెకానిజం ఏంటి? ఓకే, మీరు రియేజెంట్ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? రియేజెంట్ ఎప్పుడు రియాక్ట్ అవుతుందంటే ఆల్ఫా C1 పొజిషన్లో OH ప్రజెంట్ ఉంటే మాత్రమే అది రియాక్ట్ అవుతుంది. ఈ OH మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే కంపౌండ్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుందో అప్పుడే మనకి OH వస్తుంది. ఓకే, సపోజ్ కీటో గ్రూప్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ OH ఉండదు. ఓకే, సో దీన్ని బట్టి ఏమైంది? ఆల్ ది ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ద రెడ్యూసింగ్ షుగర్స్. ఓకే, కీటో కంపౌండ్ ఉండే వాటిని నాన్ రెడ్యూసింగ్ షుగర్. బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటుంది ఇక్కడ. వాట్ ఆర్ దోస్? ఆల్ ది మోనోసాకరైడ్స్ వెదర్ ఇట్ ఈస్ అన్ ఆల్డోస్ ఆర్ ఇట్ ఈస్ ఎ కీటోస్, అంటే కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉన్న ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్న సంబంధం లేకుండా ఆల్ ది మోనోసాకరైడ్స్ ఆర్ రెడ్యూసింగ్ షుగర్స్. ఓకే, సో మోనోసాకరైడ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ గో త్రూ ఏ గూగుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మోనోసాకరైడ్ కొడితే మీకు ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తుంది. యూ నోట్ డౌన్ ఇట్. ఓకే, మోనోసాకరైడ్కి ఎగ్జాంపుల్, డైసాకరైడ్కి ఎగ్జాంపుల్స్ ఏంటో మీరు గూగుల్ చేయండి, మీకు ఒక 5 to 6 ఎగ్జాంపుల్స్ వస్తుంది. ఓకే, సో అందులో మీకు కీటో గ్రూప్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ఆల్డిహైడ్ గ్రూప్ కంటైనింగ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటుంది. ఓకే, బట్ మనం చదువుకున్నాం ఏంటి? ఇక్కడ కాన్సెప్ట్ ఏం చదువుకున్నామంటే ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటేనే రెడ్యూసింగ్, ఓకే, కీటో గ్రూప్ ఉంటే నాన్ రెడ్యూసింగ్. బట్ ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఓన్లీ ఫర్ మోనోసాకరైడ్స్. ఓకే, మోనోసాకరైడ్స్లో కీటో గ్రూప్ ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ ఉన్న అవి అన్ని ఈ టెస్ట్లకు పాజిటివ్ టెస్ట్ ఇస్తుంది, రెడ్యూసింగ్ షుగర్ కిందకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వి విల్ సీ వన్ ఎగ్జాంపుల్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ రెడ్యూసింగ్ షుగర్? ఓకే, నాన్ రెడ్యూసింగ్ షుగర్ ఏంటని అడుగుతుండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి? ఈ కార్బన్ C1 కార్బన్, రైట్? C1 కార్బన్ పైన OH ఉందంటే ఎస్ ప్రజెంట్ ఉంది. ఎక్కడ ఉంది? డౌన్. ఓకే, ఇట్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అప్ అండ్ డౌన్. ఓకే, పైన ఉన్న కింద ఉన్న సంబంధం లేదు, జస్ట్ మనకు కావాల్సింది ఏంటి? OH. ఓకే, సో ఈ స్ట్రక్చర్లో ఇక్కడ OH ఉంది. ఓకే, OH C1 పైన OH ఉందంటే ఇదేంటి? ఇట్ ఈజ్ ఎ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, కాబట్టి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ రెడ్యూసింగ్ షుగర్? ఓకే, సో ఇది మనం దేనికి వచ్చింది? రెడ్యూసింగ్ షుగర్ కిందికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాంపౌండ్ ఏంటి?
దిస్ ఈజ్ ద సపోజ్ మీకు ఈ స్ట్రక్చర్ ఇచ్చిండ్రు అనుకోండి, ఇది సైక్లిక్ స్ట్రక్చర్ కదా, ఇది ఫిషర్ ప్రొజెక్షన్ ఫామ్లో ఇచ్చిండ్రు అనుకోండి, వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ C1 కార్బన్. ఓకే, ఈ స్ట్రక్చర్లో C1 కార్బన్ ఏంటి, దిస్ వన్. ఓకే, ఈ కార్బన్ పైన OH గ్రూప్ ఉందా అంటే లేదు. ఓకే, ఇక్కడ OMe ఉంది, H ఉంది, OH గ్రూప్ లేదు, కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, నాన్ రెడ్యూసింగ్ షుగర్. నెక్స్ట్ ఏంటి, ఫ్రక్టోస్. ఓకే, ఫ్రక్టోస్లో ఏముంటుంది, కీటో గ్రూప్ ఉంటుంది. ఓకే, బట్ ఫ్రక్టోస్కి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్లో వి విల్ స్టడీ. ఫ్రక్టోస్ ఈజ్ ఆల్సో ఏ రెడ్యూసింగ్ షుగర్. ఎందుకు రెడ్యూసింగ్ షుగర్ అంటున్నామో విల్ సీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, ఇందులో ఫస్ట్ ఆక్సిజన్ తర్వాత వెంటనే నెక్స్ట్ వచ్చే కార్బన్ 1 కదా, ఇందులో OH గ్రూప్ ఉందంటే ఎస్, OH ఈజ్ ప్రజెంట్, సో ఇట్ ఈజ్ ఎన్ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ రెడ్యూసింగ్ షుగర్ అంటే ఆప్షన్ 3. Is it clear? Is it clear? Yes, ma'am. ఓకే, సో రెడ్యూసింగ్ షుగర్ తెలుసుకోవాలంటే మనం 3 టెస్టులను పర్ఫామ్ చేయాలి. వాట్ ఆర్ దోస్, టోలెన్స్ రియేజెంట్, ఫెలింగ్స్ సొల్యూషన్ అండ్ బెనెడిక్ట్ సొల్యూషన్. ఓకే, ఈ 3 టెస్ట్ ఎప్పుడు పాజిటివ్ వస్తుందంటే ఎప్పుడైతే ఫస్ట్ కార్బన్ పైన OH గ్రూప్ ఉంటుందో వాటికి మనకు పాజిటివ్ టెస్ట్ వస్తుంది. పాజిటివ్ టెస్ట్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి, రెడ్యూసింగ్ షుగర్. నెగిటివ్ టెస్ట్ వచ్చిందంటే ఏంటి, నాన్ రెడ్యూసింగ్ షుగర్. ఓకే, నౌ పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ కార్బన్ పైన OH ఉంటే పాజిటివ్ టెస్ట్ వస్తుంది, ఫస్ట్ కార్బన్ పైన OH లేకపోతే నెగిటివ్ టెస్ట్ వస్తుంది. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఓకే పేరు విన్న వెంటనే మనం ఇవన్నీ స్ట్రక్చర్లు డ్రా చేయడం కష్టం మనకి. ఓకే, కాబట్టి దీనికి ఇండైరెక్ట్లీ ఏం చెప్తుండంటే ఈ OH ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనకు కార్బోహైడ్రేట్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుందో మనకి ఇక్కడ OH వస్తుంది. కార్బోహైడ్రేట్లో కీటో గ్రూప్ ఉందనుకోండి, ఇక్కడ OH రాదు. సో ఇండైరెక్ట్లీ ఏం చెప్తుండంటే ఒక కార్బోహైడ్రేట్లో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటే పాజిటివ్ టెస్ట్ వస్తుంది, కీటో గ్రూప్ ఉంటే నెగిటివ్ టెస్ట్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ది మ్యాటర్ దే వాంట్ టు సే. బట్ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఏమంటే మోనోసాక్రైడ్స్ అన్ని పాజిటివ్ టెస్ట్ ఇస్తుంది, అందులో కీటో గ్రూప్ ఉన్న పాజిటివ్ టెస్ట్ వస్తుంది. ఓకే, ఆల్డిహైడ్ గ్రూప్ ఉన్న కూడా పాజిటివ్ టెస్ట్ వస్తుంది. సో ఇందులో ఎగ్జాంపుల్ ఏంటి, దిస్ హియర్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఓకే, నౌ వీ విల్ సీ వై ఫ్రక్టోస్ ఈజ్ ఏ పాజిటివ్ టెస్ట్. ఓకే, మనం ఏం చదువుకున్నాం, ఫ్రక్టోస్లో మనకు కీటో గ్రూప్ ఉంటుంది. ఓకే, బట్ అకార్డింగ్ టు అవర్ కాన్సెప్ట్ కీటో గ్రూప్ షుడ్ గివ్ నెగటివ్ టెస్ట్. ఓకే, బట్ పాజిటివ్ టెస్ట్ ఎందుకు ఇస్తుందంటే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే ఇనోలైజేషన్ ఆఫ్ ఫ్రక్టోస్ ఫాలోడ్ బై కన్వర్షన్ టు ఆల్డిహైడ్ బై బేస్. అంటే ఎప్పుడైతే ఒక ఆల్కలైన్ సొల్యూషన్ ఆఫ్ ఫ్రక్టోస్ తీసుకుంటారో, ఓకే, అంటే ఒక ఆల్కలైన్ అంటే ఏంటి, బేస్. ఓకే, బేస్ సొల్యూషన్ NaOH సొల్యూషన్ కానీ, ఓకే, KOH సొల్యూషన్, దీస్ ఆర్ బేసిక్ సొల్యూషన్స్. ఓకే, ఎప్పుడైతే ఒక ఫ్రక్టోస్ అనేది మీరు బేస్ సొల్యూషన్లో మిక్స్ చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం పర్ఫామ్ అవుతుందంటే ఈనోలైజేషన్ రియాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, ఈనోలైజేషన్లో ఏమవుతుందంటే డబుల్ బాండ్ షిఫ్టింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ బేస్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డబుల్ బాండ్ అనేది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ హైడ్రోజన్ అనేది ఓకి అటాచ్ అవుతుంది. ఓకే, అప్పుడు మనకేం వస్తుంది, డబుల్ బాండ్ హియర్, ఇక్కడ 1 OH, రైట్, అండ్ వీ నో దట్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్ డయోల్. ఓకే, ఇన్ డయోల్ ఎందుకు అంటున్నామంటే ఈ C డబుల్ బాండ్ C కార్బన్కి 2 OH గ్రూప్స్ ప్రజెంట్ ఉంది, రైట్, దిస్ ఈస్ ఇన్ అండ్ దిస్ ఈస్ డయోల్. ఓకే, సో ఫస్ట్ స్టెప్లో మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇన్ డయోల్. అంటే ఎప్పుడైతే ఒక ఫ్రక్టోస్ అనేది బేసిక్ సొల్యూషన్లో తీసుకుంటామో అప్పుడు మనకి ఇక్కడ ఇనోలైజేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఇనోలైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రొడక్ట్ ఏంటంటే ఇన్ డయోల్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా ఊరుకుంటుందా, ఊరుకోదు, ఏం చేస్తుంది, డబుల్ బాండ్ ఇంకా ఆల్కహాల్, రైట్, ఈనోల్ మనం కీటో ఇనోల్ టాటామరిజం చదువుకున్నాం. ఓకే, ఇన్ 1 క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ కీటో ఇనోల్ టాటామరిజం. ఓకే, సో ఇక్కడ ఏ కండిషన్ ఉంది, ఇన్ ఇంకా ఓల్. ఓకే, కీటో ఇనోల్ కండిషన్ వచ్చినప్పుడు ఇది ఎలా ఫామ్ అవుతుంది, కీటోన్లా. ఓకే, ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ OH అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, OH డబుల్ బాండ్ ఇక్కడ వచ్చేసి ఇది షిఫ్టింగ్ అవుతుంది, అప్పుడు మనకి ఏమొస్తుంది, దిస్ ఫంక్షనల్ గ్రూప్ యు ఆర్ గెట్టింగ్. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం, ఆల్డిహైడ్. ఓకే, CHO గ్రూప్ ఆల్డిహైడ్ గ్రూప్ అంటాం, రైట్. నౌ సో ఈ స్ట్రక్చర్ని మీరు కంపేర్ చేసినట్లయితే, ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎలా ఉంది, డీ గ్లూకోజ్ లాగా ఉంది. ఓకే, సో దట్స్ వై whenever you take a fructose it will give positive test because this fructose is converted to glucose in basic solution. Is it clear? అర్థమైందా ఇక్కడ కాన్సెప్ట్, ఫ్రక్టోస్లో కీటోన్ ఉన్నా కూడా మనకు పాజిటివ్ టెస్ట్ ఎందుకు ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఇచ్చిందంటే బేస్ మధ్యలో. ఓకే, బేస్ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. మనకి బేస్ ఎక్కడి నుండి వస్తుంది, టాలెన్స్ రియేజెంట్, ఓకే, ఫెలింగ్స్ రియేజెంట్, వీటి నుండి మనకు బేస్ వస్తుంది కదా, మనం ఇందాక చదువుకున్నాం కదా OH మైనస్.
OH మైనస్ అంటే ఏంటి, బేసే కదా. సో ఈ రియేజెంట్స్ ఆర్ నథింగ్ బట్ బేసిక్ సొల్యూషన్స్. ఓకే, ఎప్పుడైతే బేసిక్ సొల్యూషన్లో మీరు ఫ్రక్టోస్ని మిక్స్ చేస్తారో అప్పుడు ఇలాంటి రియాక్షన్స్ జరిగి లాస్ట్కి మీకు ఒక డీ గ్లూకోజ్ వస్తుంది యాజ్ వెల్ యాజ్ డీ మ్యానోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ టూ ఫార్మ్స్ ఎలా అంటే ఇందులో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది. ఓకే, now according to our concept aldehyde containing groups are reducing sugar. Okay, that's why fructose are the reducing sugar. Is it clear? Yes, ma'am. Okay, now alkaline solution of fructose contain the glucose, fructose and mannose. Okay, 3 types of compounds ఉంటుంది అందులో. నెక్స్ట్ ఈ చేంజెస్ని మనం ఏమంటామంటే, ఓకే రియాక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుండి ఇక్కడ, ఇక్కడ నుండి ఇక్కడ, ఈ చేంజెస్ని మనం ఈ రీఅరేంజ్మెంట్ ఏమంటామంటే లాబ్రీ డి బ్రూయాన్ వాన్ ఐకెన్స్టైన్ రీఅరేంజ్మెంట్ అంటారు. ఓకే, మీరు షార్ట్కట్గా LBVE రీఅరేంజ్మెంట్ కూడా అనవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆల్వేస్ రిమెంబర్ ఫ్రక్టోస్ డజంట్ హ్యావ్ ఆల్డిహైడ్ గ్రూప్ ఆర్ హెమియాసిటైల్ గ్రూప్. ఓకే, బట్ ఇట్ ఈస్ ఏ రెడ్యూసింగ్ షుగర్ డ్యూ టు చేంజ్ ఇన్ ది గ్లూకోజ్ అండ్ మ్యానోస్. ఓకే, సో ఫ్రక్టోస్ రెడ్యూసింగ్ షుగర్ ఇస్తుంది కదా, అందులో ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది కదా అని అనుకోకూడదు. ఓకే, ఎప్పుడైతే ఫ్రక్టోస్ అనేది టాలరెన్స్ రియేజెంట్తో మిక్స్ అవుతుందో అంటే ఎనీ 3 సొల్యూషన్స్, ఓకే ఎందులో అయినా మిక్స్ అయినప్పుడు ఆ ఫ్రక్టోస్ అనేది గ్లూకోజ్ లాగా మ్యానోస్ లాగా కన్వర్ట్ అయ్యి పాజిటివ్ టేస్ట్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ సమ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, దీనిపైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఆక్సిడేషన్ రియాక్షన్. ఓకే, సో ఆక్సిడేషన్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే, వెయిట్ ఎ మినిట్. ఓకే, సో ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఆక్సిడైజింగ్ రియేజెంట్ తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ, టోలెన్స్ రియేజెంట్, ఫెల్లింగ్ రియేజెంట్. ఓకే, బ్రోమిన్ వాటర్, Br2 వాటర్ అంటే బ్రోమిన్ వాటర్ అంటారు. ఇంకోటి ఏంటి, HNO3. ఓకే, కాన్సన్ట్రేటెడ్ HNO3 యూ క్యాన్ టేక్ ఇట్. ఓకే, నౌ సో ఎప్పుడైతే టోలెన్స్ రియేజెంట్తో రియాక్ట్ అవుతుందో, ఓకే ఎవ్రీథింగ్ విల్ బి రిమైన్ సేమ్. ఓకే, ఓన్లీ ఆల్డిహైడ్ అనేది యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు మన ఫార్ములా ఎలా అయిపోతుందంటే సేమ్, ఎవ్రీథింగ్ విల్ బి రిమైన్ సేమ్. ఓకే, మనం గ్లూకోజ్లో చూసినాం కదా ఇట్లా 1 2 3 4. ఓకే, ఇలా 4 లైన్స్ ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ ఏముంటుంది, CH2OH. ఓకే, ఈ ఎవ్రీథింగ్ విల్ బి రిమైన్ సేమ్. పైన ఏముంటుంది, ఆల్డిహైడ్ రైట్, CHO ఉంటుంది కదా. ఓకే, సో ఎప్పుడైతే ఈ కాంపౌండ్ అనేది టోలెన్స్ రియేజెంట్తో రియాక్ట్ అవుతుందో, ఓకే ఓన్లీ దిస్ ఆల్డిహైడ్ గ్రూప్ ఇస్ కన్వర్టెడ్ టు యాసిడ్. ఓకే, ఎందుకు యాసిడ్గా కన్వర్ట్ అవుతుందంటే ఆల్వేస్ రిమెంబర్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ అపాన్ ఆక్సిడేషన్ యూ విల్ గెట్ ది యాసిడ్. ఓకే, మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదువుకున్నాం, ఇందులో కార్బోనిల్ కాంపౌండ్స్ సంథింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాలెన్స్ రియేజెంట్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఆల్డిహైడ్ ఇస్ కన్వర్టెడ్ టు COH గ్రూప్ రైట్. దీన్ని మనం ఏమంటామంటే గ్లూకోనిక్ యాసిడ్ అంటారు. ఓకే, వాట్ యూ విల్ సే, గ్లూకోనిక్ యాసిడ్. మీకు నేమ్స్ అడుగుతారు. ఓకే, గ్లూకోజ్ అపాన్ ఆక్సిడేషన్ యూ విల్ గెట్ ఏ కంపౌండ్ A. ఓకే, ఆ కంపౌండ్ A ఏంటి, గ్లూకోనిక్ యాసిడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఫెల్లింగ్ రియేజెంట్తో రియాక్ట్ అయినప్పుడు కూడా మనకు గ్లూకోనిక్ యాసిడ్ వస్తుంది. బ్రోమిన్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు కూడా మనకు గ్లూకోనిక్ యాసిడ్ వస్తుంది. ఓకే, కాన్సన్ట్రేటెడ్ HNO3. ఓకే, ఇది ఏం చేస్తుందంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆల్ ది ప్రైమరీ ఆల్కహాల్స్. ఓకే, ప్రైమరీ ఆల్కహాల్స్ని ఏం చేస్తుంది, ఓకే యాసిడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, బట్ ఈ 3 రియేజెంట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ రియేజెంట్స్ అనేది ఓన్లీ ఆల్డిహైడ్ తోటి రియాక్ట్ అవుతుంది, మిగతా ఏ ఫంక్షనల్ గ్రూప్తో రియాక్ట్ అవ్వదు. వెరాజ్ HNO3 ఏం చేస్తుంది, ప్రైమరీ ఆల్కహాల్ యాజ్ వెల్ యాజ్ ఆల్డిహైడ్. ఓకే, ఈ 2 గ్రూప్స్తో రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకు ప్రైమరీ ఆల్కహాల్ ఏంటి, ఓన్లీ 1 ఉంది రైట్. ఇక్కడ ఉన్న OH ఏంటి, సెకండరీ ఆల్కహాల్స్. ఓకే, వీటిపైన ప్రజెంట్ ఉన్న OH, ఈచ్ అండ్ ఎవ్రీ OH ఈస్ సెకండరీ ఆల్కహాల్ గ్రూప్. ఓకే, ఇక్కడున్న OH మాత్రమే ప్రైమరీ ఆల్కహాల్ రైట్. సో ఎప్పుడైతే ఈ HNO3 రియాక్ట్ అవుతుందో ఇట్ విల్ కన్వర్ట్ ది ప్రైమరీ ఆల్కహాల్ టు COH యాజ్ వెల్ యాజ్ ఆల్డిహైడ్ టు COH రైట్. అప్పుడు మనకు వచ్చే కంపౌండ్ ఏమంటామంటే సకారిక్ యాసిడ్ అంటారు. ఓకే, అదర్వైజ్ యూ కెన్ కాల్ ఇట్ as గ్లూకారిక్ యాసిడ్. ఇజ్ ఇట్ క్లియర్? రియేజెంట్స్ యొక్క ఫంక్షన్ గుర్తుంటే సరిపోతుంది. ఓకే, టాలెన్స్ రియేజెంట్, ఫెల్లింగ్స్ రియేజెంట్, బ్రోమిన్ వాటర్. ఓకే, ఈ HNO3కి వీటికి డిఫరెన్స్ ఏంటి తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, నేమ్స్ గుర్తుంచుకోవాలా, ఇందులో నేమ్స్ ఏమొస్తుందో. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఈ 3 రియాక్షన్స్. ఓకే, 1 2 3. ఓకే, ఈ రియాక్షన్స్ ఏం చేస్తుందంటే ఫ్రక్టోస్కి సేమ్ ఉంటుంది, ఈ బ్రోమిన్ వాటర్ మాత్రం ఒక్కటే డిఫరెంట్ వస్తుంది. ఓకే, ఫ్రక్టోస్ డజంట్ రియాక్ట్ విత్ బ్రోమిన్ వాటర్. ఓకే, ఇదొక్కటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో మీకు ఒకటి ఎలా ఇస్తారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రియాక్టెడ్ గివ్ ది పాజిటివ్ టేస్ట్ విత్ బ్రోమిన్ వాటర్ అని ఇచ్చి, ఒక ఫ్రక్టోస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ అని ఇచ్చేసి ఇలా మీకు ఫ్రక్టోస్ ఇచ్చి కొన్ని అదర్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు.
At that time you have to select for fructose. Okay, now we will discuss about the reduction reaction. Okay, after 8 minutes the meeting is going to end. Okay, all of you rejoin. మీకు ఫైనల్గా ఒక అనౌన్స్మెంట్ చేస్తాను. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఓకే, సో కాబట్టి అందరు జాయిన్ అవ్వండి. సో ఇందులో ఏంటి, రిడక్షన్ రియాక్షన్. రిడక్షన్ అంటే ఏంటి, మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే ఒక గ్లూకోజ్ అనేది రెడ్యూసింగ్ రియేజెంట్తో రియాక్ట్ అయినప్పుడు మనకు వాట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ యు ఆర్ గెట్టింగ్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ hydrogen iodide heating. Okay, otherwise you can take it as red phosphorus in combination with hydrogen iodide. Okay, ఈ రియేజెంట్స్ యాడ్ చేసి మీరు హీట్ చేసినట్లయితే, ఓకే, ఇదేంటి డెవిల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, చాలా స్ట్రాంగ్, కన్నింగ్, చాలా స్ట్రాంగ్ అన్నట్టు. ఇది ఏం చేస్తుంది, ఉన్న ఆక్సిజన్లు అన్నీ తీసేసుకుంటుంది. ఓకే, తీసేసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ప్లేన్ చైన్ని పెట్టేస్తుంది. ఓకే, ప్లేన్గా ఉంచుతుంది. ఓకే, సో మన గ్లూకోజ్లో హౌ మెనీ కార్బన్స్ ఉంటాయి, 6 కార్బన్స్. సో మన ప్రొడక్ట్లో ఏమొస్తుంది, హెక్సేన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్, ఈ రియేజెంట్ గ్లూకోజ్ని ఏం చేస్తుందంటే గ్లూకోజ్ నుండి అన్నీ తీసేసుకుంటుంది. ఆక్సిజన్లు, అన్ని ఆక్సిజన్లు, ఓహెచ్ గ్రూప్లు, ఆల్డిహైడ్ గ్రూప్లు, ఓకే, ఆల్కహాల్ అన్నీ తీసేసుకుంటుంది. లాస్ట్కి ఏం ఉంచుతుంది, ఓన్లీ కార్బన్ చైన్ని మాత్రమే ఉంచుతుంది. ఓకే, సో దిస్ రియేజెంట్ ఈస్, దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డెవిల్ రియేజెంట్. ఓకే, డెవిల్ అంటే ఏంటి, చాలా, ఓకే, షీ కన్నింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, సోడియం అమాల్గమ్. ఓకే, ఇది యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే C+O అనేది ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, నౌ మనకు C+, ఎక్కడ ఉంది, ఓన్లీ ఆల్డిహైడ్లో ఉంది, రైట్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎవ్రీథింగ్ విల్ రిమైన్ సేమ్, ఓన్లీ ఫస్ట్ కార్బన్ పైన OH వస్తుంది, రైట్. సో ఈ కాంపౌండ్ని మనం ఏమంటామంటే గ్లూటియాల్ అంటాం. ఓకే, గ్లూసిటాల్ అంటాం, ఆర్ఎల్స్ యూ క్యాన్ కాల్ ఇట్ అట్ సార్బిటాల్ అంటారు. ఓకే, సో మీకు ఎగ్జామ్లో స్ట్రక్చర్స్ ఇవ్వరు, డైరెక్ట్ గ్లూకోజ్ అండ్ రియాక్షన్ విత్ సోడియం అమాల్గమ్ యూ విల్ గెట్ ది కంపౌండ్ A. ఓకే, సో అలా ఇచ్చినప్పుడు యూ షుడ్, వాళ్ళు మ్యాక్సిమం అయితే నేమ్స్ ఇస్తారు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు నో. అంటే స్ట్రక్చర్ అంతా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఒక ఫంక్షన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, సో ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రియాక్షన్. ఓకే, ఇది చాలా డెవిల్ అన్నా కదా, డెవిల్ అంటే ఏంటి, చాలా స్ట్రాంగ్. ఇది ఏం చేస్తుంది, ఫ్రక్టోస్కి కూడా సేమ్ ప్రోడక్ట్ ఇస్తుంది, గ్లూకోజ్కి కూడా సేమ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఫ్రక్టోస్లో హౌ మెనీ కార్బన్స్, 6 కార్బన్. సో లాస్ట్కి మీకు ఏమొస్తుంది, ఎన్హెక్సేన్. ఓకే, గ్లూకోజ్లో కూడా 6 కార్బన్స్, యూ విల్ గెట్ ది ఎన్హెక్సేన్. సపోజ్ మీకు ఎగ్జామ్లో ఇచ్చిండ్రు అనుకో, 6 అంటే ఒక ఫార్ములా ఇచ్చేసి, ఓకే, మీకు ఫ్రక్టోస్కి గ్లూకోజ్కి సేమ్ ఫార్ములా ఉంటుంది. ఓకే, సేమ్ ఫార్ములా అపాన్ రియాక్షన్ విత్ దిస్ రియేజెంట్ యూ గాట్ ది ఎన్హెక్సేన్. ఓకే, ఎన్హెక్సేన్ ఇచ్చి తర్వాత ఇక్కడ కొన్ని టెస్టులు పెడతాడు. ఓకే, బ్రోమిన్ వాటర్ పెట్టిండు అనుకోండి ఇక్కడ. ఓకే, బ్రోమిన్ వాటర్. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ ఎన్హెక్సేన్ మనకు 2 కంపౌండ్స్ ఇస్తుంది. ఎవరు, ఫ్రక్టోస్ ఇస్తుంది, గ్లూకోజ్ ఇస్తుంది. బట్ బ్రోమిన్ వాటర్ ఎవరు ఇస్తారు, ఓన్లీ గ్లూకోజ్ ఇస్తారు. అప్పుడు ఆప్షన్లో మీరు ఫ్రక్టోస్ కాకుండా గ్లూకోజ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఓకే, లైక్ దిస్ కంపారిటివ్లీ ఇస్తాడు మీకు, ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ అనేది రాదు, ఎవ్రీథింగ్ మిక్స్డ్ అప్ చేసి అన్ని కాన్సెప్ట్స్ని అప్లై చేసి ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఈజ్ ది కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ గ్లూకోజ్. ఓకే, అంటే గ్లూకోజ్ పైన డిఫరెంట్ రియేజెంట్స్ యాడ్ చేసినప్పుడు మీకు ఏ కంపౌండ్ వస్తుంది. ఓకే, యాక్చువల్లీ దిస్ నోట్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒక్కసారి జస్ట్ ఎగ్జామ్ ముందు చూసుకుంటే సరిపోతుంది, ఏదో బట్టి కొట్టాల్సింది. ఓకే, హ్యాండ్ రిటెన్ నోట్స్ కూడా కాదు. ఓకే, ఐ హ్యావ్ మేడ్ దిస్ PPT. ఓకే, ఆల్రెడీ అన్ని రాసి పెట్టేసిన. ఓకే, సో దట్ టైం పైన ఏదన్నా పాయింట్ మర్చిపోతే మళ్ళీ మీకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో దట్స్ వై ఎవ్రీథింగ్ ఐ రోట్ అండ్ ప్రిపేర్డ్ వెల్. సో కాబట్టి ఈ ఒక్క చాప్టర్ నుండి ఖచ్చితంగా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తుంది. అది మీరు నార్మల్గా మిగతా ఆర్గానిక్ చూసినట్లయితే ఎక్కడో కార్బోనిల్ నుండి ఒక క్వశ్చన్, దానిపైన ఏదో రియేజెంట్ ఇచ్చి ఇంకోది ఏదో రావడం. ఓకే, అలాంటివి ఉంటుంది. బట్ బయోమాలిక్యూల్స్లో అలా ఉండదు. ఓకే, ఇక్కడ చదివిన రియేజెంట్ మాత్రమే అక్కడ ఇస్తాడు. ఓకే, అవుటర్ దెన్ దిస్, ఓకే, అవుట్ ఆఫ్ దిస్ అవుట్ సైడ్లో ఇంకేం ఇవ్వడు, ఇక్కడ చదువుకున్న రియేజెంట్స్ మాత్రమే ఇస్తాడు. కాబట్టి మీరు ఈ చాప్టర్ చదివేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రియేజెంట్. ఓకే, రియేజెంట్, ఆ రియేజెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇక్కడ ఏం చేంజ్ వస్తుంది, అది ఒక్కటి మాత్రమే గుర్తుంచుకోండి. ఓకే, నౌ సో ఫస్ట్ ఏంటి, హైడ్రాక్సిల్ అమైన్. ఓకే, హైడ్రాక్సిల్ అమైన్ అంటే ఏంటి, OH కంటైనింగ్ అమైన్. ఓకే, OH అమైన్, కాబట్టి వీటి మనం హైడ్రాక్సిల్ అమైన్ అంటాం. ఎప్పుడైతే ఇది గ్లూకోజ్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు మనకి ఏమొస్తుందంటే గ్లూకోజ్ ఆక్సామ్ వస్తుంది. వెయిట్ ఎ మినిట్. ఓకే, సో మీకు ఏమొస్తుంది ఇక్కడ, గ్లూకోజ్ ఆక్సిమ్ వస్తుంది. ఓకే, గ్లూకోజ్ ఆక్సిమ్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్సిమ్ అంటే ఏంటి. ఓకే, సో ఎప్పుడైతే మీకు కార్బన్ నైట్రోజన్ మధ్యలో డబుల్ బాండ్, ఓకే, దట్ ఈస్ C+N. ఓకే, C+N విత్ 1 OH ఫంక్షనల్ గ్రూప్.
ఓకే. సో ఇలాంటి కాంపౌండ్స్ని మీరు ఆక్సిమ్ అంటారు. ఓకే, ఆల్వేస్ రిమెంబర్ ఆక్సిమ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఈజ్ ది ఆక్సిమ్. మీకు ఎగ్జామ్లో ఆక్సిమ్ ఇస్తాడు, అప్పుడు మీకు ఏం గుర్తురాదు అసలు ఆక్సిమ్ అంటే ఏంటి అన్నప్పుడు డౌట్ వస్తుంది. కాబట్టి ఇలాంటివి గుర్తుంచుకోండి. ఆక్సిమ్ ఇస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, విచ్ ఇస్ అంటే సపరేట్గా ఫంక్షనల్ గ్రూప్ అని కాదు, కొన్ని రియాక్షన్స్ చేసిన తర్వాతనే ఇది ప్రొడ్యూస్ అవుతుంది ఫంక్షనల్ గ్రూప్. ఓకే, దట్స్ వై దీన్ని సపరేట్గా చదవాల్సింది ఉండదు. ఓకే, లైక్ రియాక్షన్స్ మధ్యలో వస్తుంది ఇది. సో దిస్ ఈస్ ది ఆక్సిమ్. ఓకే, గ్లూకోజ్ ఆక్సిమ్ అంటే ఏంటి? ఓవరాల్ స్ట్రక్చర్ గ్లూకోజ్, అందులో ఒక ఫంక్షనల్ గ్రూప్ మాత్రమే చేంజ్ అయింది కాబట్టి గ్లూకోజ్ ఆక్సిమ్ అంటారు. ఓకే, నౌ ఇది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఎప్పుడైతే కార్బోనిల్ కాంపౌండ్ ఉంటుందో సి డబుల్ బాండ్ ఓ, రైట్, NH2OH. సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఈజ్ ఏ కండెన్సేషన్ రియాక్షన్. ఓకే ఓకే, ఇది మీరు ఎలా అంటే నిద్రలో మీకు అడిగిన మీరు చెప్పాలి ఆన్సర్. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ ఏముందంటే ఎప్పుడైతే సి డబుల్ బాండ్ ఓ కంటైనింగ్ కాంపౌండ్స్ ఓకే అనేది NH2 లేకపోతే NH2 రిలేటెడ్ కాంపౌండ్, ఓకే, అమోనియా రిలేటెడ్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయింది అనుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. ఓకే, సో ఈ 2 బాండ్స్ అనేది డైరెక్ట్ నైట్రోజన్తో అటాచ్ అవుతుంది. సో దీన్ని మనం కండెన్సేషన్ రియాక్షన్ అంటాం. ఓకే, కండెన్సేషన్లో ఏమవుతుంది? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. ఎవరి మధ్యలో అవుతుంది? ఒక NH కంటైనింగ్ కాంపౌండ్ అండ్ వన్ C డబుల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? కండెన్సేషన్ రియాక్షన్ అందరికి అర్థమైందా? సో మెయిన్ కండిషన్ ఏంటి? యా, ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటి? ఎవరి మధ్యలో జరుగుతుంది? అమోనియా, అమైడ్, ఓకే, NH2 కంటైనింగ్ కాంపౌండ్. ఓకే, NH2 కంటైనింగ్ కాంపౌండ్ యాజ్ వెల్ as C డబుల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్. ఓకే, ఈ 2 కంటైనింగ్ కాంపౌండ్స్ ఎప్పుడైతే అంటే ఓకే మీట్ అవుతారో, ఒకే బీకర్లో తీసుకున్నారు అనుకోండి, అప్పుడు కండెన్సేషన్ రియాక్షన్ అయ్యి మనకు వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అవుతుంది. రైట్, అప్పుడు ఏమవుతుంది? ఈ C డబుల్ బాండ్ ఉంది కదా, డబుల్ బాండ్ అనేది డైరెక్ట్ నైట్రోజన్కి అటాచ్ అవుతుంది. రైట్, చూడండి, C డబుల్ బాండ్ నైట్రోజన్. సో ఇక్కడ ఫామ్ అయ్యే వాటిని మనం ఆక్సిమ్ అంటారు. ఓకే, దిస్ ఈస్ వన్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆక్సిమ్. ఓకే, ఇందులోనే కాదు, మీరు నార్మల్గా ఆల్డిహైడ్, ఓకే, కార్బోనిల్ యూనిట్లో కూడా చదువుతారు మీరు ఆక్సిమ్ గురించి. ఇదేంటి? ఒక కీటోన్ ఆల్డిహైడ్సే కదా, ఇవి ఎందులో వస్తుందంటే కార్బోనిల్ యూనిట్లో వస్తుంది. ఓకే, అక్కడ కూడా మీరు సేమ్ కాన్సెప్ట్ని అప్లై చేస్తారు. ఇంకోటి ఏంటి? హెచ్సిఎన్తో ఎలా? కెన్ ఎనీవన్ సే హియర్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్ ఆర్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ బేస్? CN-. న్యూక్లియోఫైల్. యా, సో న్యూక్లియోఫైల్ ఏం చేస్తుంది? కార్బన్ పైన అటాక్ అయ్యి ఆక్సిజన్ పైన నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. రైట్, అప్పుడు ఈ H+ ఏం చేస్తుంది? ఇక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? దిస్ వన్. సో దిస్ వన్ యూ విల్ కాల్ ఇట్ యాజ్ సైనోహైడ్రిన్. ఓకే, సైనోహైడ్రిన్ అంటే ఏంటి? ఒకే కార్బన్కి OH అటాచ్డ్ ఉండాలి, టు ది సేమ్ కార్బన్ ఇట్ షుడ్ హ్యావ్ CN. ఓకే, సో ఈ కండిషన్ని మనం ఏమంటామంటే సైనోహైడ్రిన్ అంటారు. ఓకే, మిగతా స్ట్రక్చర్ అంతా గ్లూకోజ్ ఉంది కాబట్టి గ్లూకోసైనోహైడ్రిన్ అంటారు. సో మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది హైడ్రాక్సిల్ అమైన్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు మనకు గ్లూకోజ్ ఆక్సిమ్ వస్తుంది. HCNతో రియాక్ట్ అయినప్పుడు గ్లూకోజ్ సైనోహైడ్రిన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ ది అసిటైలేషన్ రియాక్షన్. ఓకే, అసిటైలేషన్ అంటే ఏంటి? అసిటైల్ గ్రూప్ని యాడ్ చేయడం. ఓకే, వాటిని మనం అసిటైలేషన్ రియాక్షన్ అంటాం. సో దీని యొక్క సోర్స్ ఎవరు? ఒకటైతే యాసిటిక్ అన్హైడ్రేట్ ఇవ్వగలుగుతుంది, ఇంకోటి ఎవరు? యాసిడ్ హ్యాలైడ్. ఓకే, యాసిడ్ హ్యాలైడ్, అసిటిక్ అన్హైడ్రేట్, దీస్ ఆర్ ద 2 సోర్స్. ఓకే, ఈ సోర్స్ అంటే ఏంటి? వీటి నుండి మనకు అసిటైల్ గ్రూప్ అనేది వస్తుంది, మిగతా వేటి నుండి రాదు. ఓకే, నౌ సో ఎప్పుడైతే ఇలాంటి రియేజెంట్స్ అనేది గ్లూకోజ్తో రియాక్ట్ అవుతుందో ఓకే